హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడివంతులు. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఎస్సి సీజీఏలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి 12/9/2024లో జరిగిన షిఫ్ట్ సెకండ్ క్వశ్చన్ పేపర్ అండి ఇది. దాంట్లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అది కూడా టైర్ 1 క్వశ్చన్స్ అండి. ఎలా ఈజీగా అనలైజ్ చేయాలి, ఎలా సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి ఫాస్ట్గా అనలైజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అనలైజ్ చేస్తే మనకు అంత టైం సేఫ్ అవుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఎగ్జామ్‌లో చాలా ఉపయోగపడుతుంది మనకి ఇంత ప్రాక్టీస్ అనేది. సో, ఏ ఎగ్జామ్ అయినా రీజనింగ్ అనేది మనం అనలైజ్ చేసుకోనికి చాలా టైం పడతది. సో, మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించుకుంటే ఈ రీజనింగ్‌కి తక్కువ టైం పెట్టేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ టైం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇలాంటి ట్రిక్స్ గురించి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏ టైప్ అయినా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రీజనింగ్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, దేనికైనా పర్లేదు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది. సో, వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు ఫస్ట్ క్వెషన్స్‌కి వెళ్ళిపోదాం చూడండి. ఈరోజు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఇక కింది ఇచ్చిన ఫిగర్‌లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేసి క్వెషన్ అండి. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, సింగిల్‌గా ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1, 2 అండ్ 3. 3 ప్లస్ ఇప్పుడు డబల్ డబల్ ఉన్నాయి, ఏమున్నాయి 1, ఇంకెక్కడ ఉన్నాయా, ఇంకెక్కడ లేవు. ఈక్వల్ ఎన్ని 4, బట్ ఇది రాంగ్ అండి, 5 కాదు 4. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నేను పీడిఎఫ్ ఎడిట్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్లో పెట్టినట్టున్నాను. 4 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What will come in the place of question mark in the following equation if plus and minus are interchanged and into and divide by are interchanged అంటున్నాడు. ఇక్కడ కింద క్వశ్చన్ ఒకటి ఇచ్చారు చూడండి, 4/6 ప్లస్ 91 ఇంటూ 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఈ కింద ఇచ్చిన ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనము ఈ సింబల్స్ ప్లస్ అండ్ మైనస్ అండ్ ఇంటూ అండ్ డివైడ్ బైని వీటిని ఇంటర్చేంజ్ చేయాలంట. అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, 4 డివైడ్ని ఏం చేయాలి, ఇంటూ 6 ఇంటర్చేంజ్ చేయాలి కదా, ఇంటూ 6 ప్లస్ని మైనస్ చేయాలి, 91 ఇంటూని మళ్ళీ డివైడెడ్ బై చేయాలి, 7 అండ్ ప్లస్ మైనస్ని ప్లస్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్. ప్రతి మ్యాథమెటిక్ ఆపరేషన్స్ కూడా మనం యూజ్ చేసేది ఏంటిది, బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ ఏం యూజ్ చేయాలి, ఫస్ట్ డివైడెడ్ బై ఉన్నాయి చేయాలి. 91 డివైడెడ్ బై 7 13. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్ మల్టిప్లికేషన్స్ 4 into 6 24 మైనస్ మైనస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ప్లస్ 5. నెక్స్ట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్. అడిషన్ అంటే ప్లస్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, 24 ప్లస్ వాల్యూ అండ్ ప్లస్ 5 కూడా ప్లస్ వాల్యూ. 13 అనేది మైనస్ వాల్యూ. సో 24 ప్లస్ 5 29 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 16. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus from a group which is the letter cluster pair that does not belong to that group అంటున్నాడు. ఇక్కడ సింపుల్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయంట ఒక లాజిక్ ప్రకారం, అండ్ ఒకటి మాత్రం డిఫరెంట్ ఉన్నాడు. ఆ డిఫరెంట్ ఉన్నది ఏంటో కనుక్కోమంటున్నాడు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ హైలైట్ చేసి ఉన్నది, బట్ అది ఆప్షన్ ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఈ వాల్యూ ఎంత, 5. నెక్స్ట్ జే 10, ఓ 15, టీ 20. నెక్స్ట్ పీ 16, ఎఫ్ 6, ఓ 15, ఐ 9. నెక్స్ట్ కే 13, కే 11, పీ 16, యూ 21, జెడ్ 26. నెక్స్ట్ C3, H8 అండ్ M13, R18. చూడండి, ఇప్పుడు వీటికి ఒక రిలేషన్ అనేది కనబడుతుంది మనకి. 5 + 10 15, 10 + 20 15. ఈ రెండింటికి కూడా +5 +10 అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ దానికి 16 + 9 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 6 + 4 3 వస్తుంది. ఈ ఆప్షన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉన్నది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. 11 + 10 21,
16 plus 26, sorry, 16 plus 10, 26. 3 plus 10, 13. 8 plus 10, 18. ఇప్పుడు మనకు ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? ప్రతిదానికి కూడా 10 మాత్రమే ఉంది. సెకండ్ ఆప్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. సింపుల్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ అండి. ఆల్ ఫ్యాన్స్ ఆర్ బ్రౌన్స్ అండ్ సమ్ బ్రౌన్ ఆర్ చైర్స్, సమ్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్ అంటున్నాడు. ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను, బట్ ఇక్కడ ఫ్యాన్స్ అనేది అభిమానులు అని వచ్చింది. ఇది అక్కడ అభిమానులు కాదండి. ఫ్యాన్ అంటే మన తిరిగే ఫ్యాన్, గాలి కోసం. ఓకే, అదొకటి చూసుకోండి. ఇప్పుడు కంక్లూజన్ ఏమన్నాడు? ఆల్ ఫ్యాన్స్ ఆర్ బ్రౌన్స్. ఫ్యాన్స్ అన్నీ కూడా బ్రౌన్ అంటున్నాడు, అంతే కదా. ఫ్యాన్స్ అన్నీ కూడా బ్రౌన్లో ఉంటాయి. నెక్స్ట్ సమ్ బ్రౌన్ ఆర్ చైర్స్, కొన్ని బ్రౌన్ చైర్స్ అవుతాయి, అంటే ఈ కొన్ని బ్రౌన్ చైర్లు ఉంటాయి. నెక్స్ట్ సమ్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్, కొన్ని చైర్లు ప్లాస్టిక్ అంట, ఈ కొంత పార్ట్. ఓకే, దెన్ కంక్లూజన్ ఏమన్నాడు? సమ్ బ్రౌన్ ఆర్ ఫ్యాన్స్. చూడండి, అన్ని ఫ్యాన్లు కూడా బ్రౌనే, అంటే కొన్ని కూడా అవుతాయి అప్పుడు. సో ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై. నెక్స్ట్ సమ్ చైర్స్ ఆర్ బ్రౌన్, కొన్ని చైర్లు బ్రౌన్, అంటే ఈ పార్ట్లో కొన్ని ఉన్నాయి కదా, సెకండ్ కూడా సాటిస్ఫై. నెక్స్ట్ నో చైర్ ఈజ్ ఏ ప్లాస్టిక్, చైర్కి ప్లాస్టిక్కి రిలేషన్ లేదంటున్నాడు, బట్ ఇక్కడ కొంత పార్ట్, కొన్ని చైర్లు అనేటివి ప్లాస్టిక్ అని ఇక్కడ ఫస్ట్ దీంట్లో స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. సో థర్డ్ ఆప్షన్ సాటిస్ఫై కాదు. ఇప్పుడు వచ్చేసి ఆన్సర్ ఏమున్నది? మనకి ఏమి ఉండాలి? 1 and 2 సాటిస్ఫై కావాలి. సో ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్? సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి, సేమ్ దానిలోనే ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి, అండ్ ఇంటూ అండ్ డివైడ్ బై కూడా ఇంటర్చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ 1604 ఇంటూ అంటే డివైడెడ్ బై 4 మైనస్ ప్లస్ చేయాలి. 525 డివైడెడ్ బై అంటే ఇంటూ 5, నెక్స్ట్ ప్లస్ మైనస్ 73, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ బార్మాస్ రూల్ అప్లై చేయండి. డివైడెడ్ బై ఫస్ట్ చేయాలి. 1604 డివైడ్ బై 4 ఏమవుతుంది? 401 ప్లస్ మల్టిప్లికేషన్ 2625, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ 73. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి? ఇవి రెండే కదా ప్లస్ వాల్యూస్, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3026 మైనస్ 73 చేస్తే మనకు ఆన్సర్ అనేది 2953 అనేది ఆన్సర్ వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. మీరు క్యాల్కులేటర్లు కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ చేంజ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ సిస్టమ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటారు. ఇక్కడ సిస్టమ్ అనే పదాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అమర్స్తే ఎన్ని అక్షరాలు వాటి ప్లేస్ని మారుతాయి అంటున్నాడు. మారిన వాటినే కౌంట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు SYSTEM, మనం వీటికి నెంబర్స్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. నెంబర్స్ గుర్తు లేకపోతే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అనేది గుర్తుండాలి. సో నాకు నెంబర్స్ అనేటివి నాకు నోటెడ్ కాబట్టి నేను డైరెక్ట్ నెంబర్స్ తీసుకొని చేస్తున్నాను. S19 Y25 S19 T20 E5 M13. ఇప్పుడు ఇందులో ఈ నెంబర్స్ అనేటివి ఆర్డర్ వైజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు సిస్టమ్ వర్డ్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్లో మారిపోతుంది కదా. సో ఫస్ట్ ఏం రావాలి? 5 అంటే ఈ 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 13 M. నెక్స్ట్ 2 Sలు ఉన్నాయి మనకి, 2 Sలు. ఓకే, నెక్స్ట్ 20 T, నెక్స్ట్ E5, 25 అంటే Y. చూడండి, ఇప్పుడు ఎన్ని లెటర్స్ మారాయి? ఇక్కడ ఒక S మాత్రం థర్డ్ ప్లేస్లో, ఏదో ఒక S మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని తీసేయండి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో ఆప్షన్ 5 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. 5 లెటర్స్ అనేటివి వాటి పొజిషన్స్ని మార్చుకున్నాయి, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద అమౌంగ్ గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ వీటికి రిలేషన్ ఏముందో మనం కనుక్కోవాలి. 99, 123, 150, 180 అండ్ 213. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 24. నెక్స్ట్ గ్యాప్ 27. నెక్స్ట్ గ్యాప్ 30. నెక్స్ట్ 33. వీటికి రిలేషన్ ఏమన్నా చూడండి. 24, 27, 30, 33 అన్నిటికీ కూడా +3 ఉన్నాయి చూడండి. 23 + 3 27, 27 + 3 30, 30 + 3 33. నెక్స్ట్ కూడా 33కి +3 చేస్తే రావచ్చు కదా. 33 + 3 36. ఇప్పుడు 213కి +36 చేస్తే 249 కదా. 249 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన క్వశ్చనే సేమ్. దాంట్లో నెంబర్స్ ఇచ్చాడు, దీంట్లో వర్డ్స్ విత్ నెంబర్స్ ఇచ్చాడు. చూడండి, సేమ్ వాటిలాగానే వీటి మధ్యలో కూడా రిలేషన్ ఏముందో కనుక్కుంటే సరిపోతుంది. Vivo 39, నెక్స్ట్ TM 35, నెక్స్ట్ RK 31, నెక్స్ట్ PI 27. అంతే కదా. నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకి ఏముండదో కావాలి. వీటికి ఆల్ఫాబెట్స్ నెంబర్ వేసుకుందాము. V22, O15, 39 యాజ్ ఇట్ ఈస్. T20, M13, 35 యాజ్ ఇట్ ఈస్. R18, K11, 13 యాజ్ ఇట్ ఈస్. P16, I9, 27 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్కి రిలేషన్ ఏముంది చూద్దాము. 22కి 20కి రిలేషన్ ఏముంది? -2. అంతే కదా. అండ్ నెక్స్ట్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అండ్ థర్డ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ 20, 18. ఇదేముంది రిలేషన్? మళ్ళీ -2. నెక్స్ట్ R2P మళ్ళీ -2. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం రావాలి? ఇక్కడ వరుసగా -2 పోతుంది. నెక్స్ట్ P2 -2 అంటే 14. 14 అంటే ఏం రావాలి? N. అంతే కదా. N ఎక్కడ ఉంది ఆప్షన్లో? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూడండి ఒకసారి. O15, M13 మళ్ళీ -2, M13, K11 మళ్ళీ -2 అండ్ K11, I9 మళ్ళీ -2. 9 - 2 7. 7 అంటే ఏంటిది? G. సాటిస్ఫై కదా సెకండ్ది కూడా. నెక్స్ట్ నెంబర్ చూద్దాము. 29కి 35కి రిలేషన్ ఏముంది? -4. 35 to 31 మళ్ళీ -4. 31 to 27 మళ్ళీ -4. నెక్స్ట్ 27 to -4 ఏమవుతుంది? 23. 23 ఉంది కదా ఆప్షన్ 2లో. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. నో రివర్ ఈజ్ ఏ మౌంటైన్, సమ్ రివర్స్ ఆర్ యానిమల్స్, సమ్ బర్డ్స్ ఆర్ మౌంటైన్స్ అన్నాడు. నో రివర్ ఈజ్ ఏ మౌంటైన్. రివర్కి మౌంటైన్కి రిలేషన్ లేదు. నెక్స్ట్ సమ్ రివర్స్ ఆర్ యానిమల్స్. కొన్ని రివర్లు యానిమల్స్. అండ్ నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ మౌంటైన్స్. కొన్ని బర్డ్స్ మౌంటైన్స్. ఇంతే కదా రిలేషన్. బట్ ఈ ఫిగర్ని మనం ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు కదా. మనకు రిలేషను ఈ బర్డ్స్కి యానిమల్స్కి రిలేషన్ ఇవ్వలేదు, బట్ మనం ఇలా రాసుకోవచ్చు కదా అని ఒక చిన్న ఐడియా. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు మౌంటైన్స్కి రివర్స్కి కూడా ఈ పొజిషన్లో కూడా రిలేషన్ అనేది లేదు. సో ఈ పొజిషన్ కూడా మనకు సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఆన్సర్ కంక్లూజన్ ఇచ్చేసి ఏమన్నాడు? నో రివర్ ఈజ్ ఏ నో యానిమల్ ఈజ్ ఏ మౌంటైన్ అంటున్నాడు. యానిమల్కి మౌంటైన్కి రిలేషన్ లేదు. సేమ్ ఇక్కడ కూడా యానిమల్కి మౌంటైన్కి రిలేషన్ లేదు. దెన్ నో రివర్ ఈజ్ ఏ బర్డ్. రివర్కి బర్డ్కి కూడా రిలేషన్ లేదు. రివర్కి బర్డ్ కూడా రిలేషన్ లేదు. ఇక్కడ మరి ఆప్షన్ ఏమంటున్నాడు?
నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ అంటున్నాడు. 2 కూడా కాదంటున్నాడు. బట్ ఇక 2 కూడా మనకు సాటిస్ఫై అయినాయి. మనకు ఏది కావాలి? ఆప్షన్ ఇది ఫాలో అని వస్తుంది కదా. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఇది మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి దీని గురించి. నేనైతే ఆప్షన్ 3 అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు 1 2 3 4, 5th ఫిగర్లో క్వశ్చన్ మార్క్ అని ఉంది. క్వశ్చన్ మార్క్లో ఏ ఫిగర్ వస్తుంది కింద ఆప్షన్లో అనేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఒకటి గమనించండి. ఏ ఇక్కడ స్టార్ట్ అయింది, నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ రావాలి ఇక్కడికి వస్తుంది. బట్ ఏ పొజిషన్లో వస్తుంది అనేది మనం నెక్స్ట్ ఫిగర్ అంటే ఒక కంప్లీట్ కార్నర్కు మూవ్ అవుతున్నాయి ఇవన్నీ ఇట్లా ఈ సర్కిల్లో మూవ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ట్రయాంగిల్ చూద్దాం. చూడండి ట్రయాంగిల్ ఇలా రివర్స్లో ఉంది. ఈ కార్నర్కి వచ్చేవారికి నెక్స్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడికి కరెక్టే వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్కి మూవ్ కావాలి, వీడికి మూవ్ అయింది. నెక్స్ట్ పైకి పోయినప్పుడు ఏమైంది, ఇది రివర్స్లో చేంజ్ అయింది. చూడండి అప్ సైడ్కి వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఫిగర్ పీ చూద్దాము. పీ ఇక్కడ స్ట్రేట్గానే ఉంది అండ్ నెక్స్ట్ కార్నర్కి వచ్చేసి స్ట్రేట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ అప్ సైడ్కి వచ్చే వరకు చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు ఇలా అయిపోయింది. అంటే ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఒక పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చే వరకు దాని పొజిషన్ అనేది రివర్స్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఏ ఇక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ కార్నర్కి వచ్చింది, నెక్స్ట్ డౌన్ రైట్ కార్నర్కి, నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. ఇప్పుడు పైకి పోయినప్పుడు ఎలా మారుతుంది, ఇలా మారుతుంది, అంతే కదా. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్లో? 1లో లేదు, 2లో ఉంది, 3లో ఉంది, 4లో లేదు. నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ ఆల్రెడీ పొజిషన్ మారి ఇక్కడికి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికి పొజిషన్ చేంజ్ అయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ రావాలి, ఈ కార్నర్కి ఇలా రావాలి. ఎక్కడ ఉంది ఆప్షన్లో? 2లో ఉంది, 3లో కూడా ఉంది. నెక్స్ట్ ఏ ఫిగరు? బి అనేది ఈ పొజిషన్ ఆల్రెడీ చేంజ్ అయ్యి మనకి ఎప్పుడైనా ఈ పొజిషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో బి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, రెండిట్లలో కూడా అలానే ఉంది. నెక్స్ట్ యారో మార్క్ ఇక్కడ కిందికి ఉంది, సేమ్ పొజిషన్ ఇక్కడ కూడా కిందికే ఉండాలి. ఇది ఎక్కడుంది ఆప్షన్లో? 2లో లేదు, 2లో రివర్స్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఈ మధ్యలో ఈ సింబల్స్ చూడండి, ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి, ఇక్కడ పైకి ఉండాలి, ఆప్షన్లో పైకే ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లెట్ ఇట్ గో ఈజ్ కోడెడ్ యాజ్ VCNTAP అండ్ దిస్ ఈజ్ ఇట్ is coded as MQVCIH. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక్కడ LET గో అనేది VCNTAPగా రాశారు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇట్ అనే దాన్ని MQVCIH అని రాశారు. ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు, ఇట్ అని అడిగాడు. ఇట్ రెండిట్లలో కామన్గా ఉంది కదా, ఇక్కడ ఇట్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లలో కామన్ ఉంది కాబట్టి మనకి ఇచ్చిన కోడ్లో కూడా కామన్గా ఉండాలి కదా. ఈ రెండు కోడ్లలో కామన్గా ఉన్నది ఏంటిది? VC కదా, VC కామన్గా ఉన్నది చూడండి. MQ లేదు, ILH లేదు, NT లేదు, AP లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఏదైతే వర్డ్ రిపీట్ అయిందో అదే లాంగ్వేజ్లో అది కూడా రిపీట్ అయ్యి ఉంది. సో ఇట్ అనేది VC. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ టు వన్ ఆఫ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పేర్ గివెన్ వర్డ్స్ బిలో అంటున్నాడు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు ఈజిప్ట్ నెయిల్ అని. సో అదే రిలేషన్ సంబంధించి కింద దేనికి సపోర్ట్ అవుతుంది అనేసి అదే లాజిక్ యూజ్ చేసి ఏది వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి ఒకసారి. ఈజిప్ట్ నైల్ అంటే ఈజిప్ట్లో ఈ నైల్ రివర్ అనేది మేజర్ రివరే కదా, ఇది ఒక మేజర్ రివర్. సో
ఈజిప్ట్ నైల్ అనేది ఒక రిలేషన్. సేమ్ అదేవిధంగా కింద దేనికి ఈ రిలేషన్ అనేది ఓకే అవుతుందో క్వశ్చన్ చూడండి. రష్యాలో మిసిసిప్పి అనే రివర్ ఉంటుందా? లేదు. ఇది యూఎస్ఏకి సంబంధించిన యూఎస్ఏలో ఉంటుంది, రష్యాలో కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ సౌత్ కొరియా మెకాంగ్ అనే రివర్ కూడా సౌత్ కొరియాలో కాదు, సౌత్ ఈస్ట్ ఏసియాలో ఉంటుంది. మనకు ఈ ఆన్సర్ తెలియాలంటే కరెక్ట్ ఈ రివర్స్ ఎక్కడ ఫ్లో అవుతున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయని తెలిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇదేంటిది? సౌత్ ఈస్ట్ ఏసియాలో ఉంటుంది. నెక్స్ట్ బ్రెజిల్లో కొలరాడో ఉందా? లేదు. ఇది కూడా యూఎస్ఏకి సంబంధించిన రివర్, అక్కడ ఫ్లో అయ్యే రివర్లు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మయన్మార్ ఇర్రవడి అనేది కూడా ఇది మయన్మార్లో మేజర్ ఒక రివర్. సేమ్ ఈజిప్ట్ నైల్కి ఎలా ఉందో ఇది సేమ్ అన్నట్టు. ఈ రెండింటికి సేమ్ లాజిక్ యూజ్ చేశారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. మయన్మార్లో ఇర్రవడి అనేది రివర్, మేజర్ రివర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇట్స్ యువర్ లైఫ్ ఈజ్ రిటన్ యాజ్ AOBOCO and it's your food is written as BACOBO. How will food be in the written that language? ఇంతకుముందు మనకి సేమ్ క్వశ్చన్ వచ్చింది, అందులో ఇట్ అనే దాన్ని ఎలా కోడ్ చేశారు ఆ లాంగ్వేజ్లో అనే క్వశ్చన్. ఇందులో ఫుడ్ అనేది ఏ విధంగా కోడ్ చేశారు అనేసి చూద్దాము. మళ్ళీ సేమ్ రెండింటిలో ఏదైతే ఫుడ్ అనేది రిపీట్ అయి ఉంటే ఆ ఫుడ్కి ఆ లాంగ్వేజ్లో ఏదైతే రిపీట్ అయి ఉందో అది ఆన్సర్ అవుతుంది. చూద్దాము. ఇట్స్ యువర్ లైఫ్ ఎలా కోడ్ చేశారు? ఇది AOBO అండ్ CO. నెక్స్ట్ ఇట్స్ యువర్ ఫుడ్, దీన్ని ఎలా కోడ్ చేశారు? BACOBO. ఇప్పుడు ఈ రెండిట్లలో రిపీటెడ్ వర్డ్స్ ఏమున్నాయి? ఇట్స్ యువర్ ఇవి రెండు కూడా రిపీటెడ్ కదా. సో ఇవి రిపీటెడ్ వర్డ్స్ లాంగ్వేజ్లో కూడా రిపీట్ అయ్యే ఉంటాయి కదా. సో ఆ రిపీట్ అయినాయి ఏంటి చూద్దాము. AO రిపీట్ అయిందా? కాలేదు. BO రిపీట్ అయింది, BO అంటే BO అనేదాన్ని ఇట్స్ కన్నా యువర్స్ కన్నా ఒక కోడ్గా లాంగ్వేజ్ వాడారనేసి అర్థం. నెక్స్ట్ CO కూడా రిపీటెడ్. సో BO అనేది ఇట్స్ యువర్ అని అర్థం, అంతేనా? ఈ రెండింటికి వాడారని అర్థం. సో ఇప్పుడు మిగిలింది లైఫ్కి ఏమని వాడారు ఇక్కడ? AO అంటే రిమైనింగ్ ఇది ఒకటే మిగిలింది. ఇక్కడ లైఫ్లో కూడా ఈ వర్డ్లో కూడా లైఫ్ ఒకటే మిగిలింది. సో లైఫ్ AOగా రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అనేది మిగిలింది, ఇక్కడ BA అని మిగిలింది. సో ఫుడ్ను BAగా రిప్రజెంట్ చేశారు. సో ఆప్షన్ వచ్చేసి 3. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్ that when replaced from the left to right in the blanks below will complete the given letter series అంటున్నాడు. లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఈ బ్లాంక్స్లో ఫిలప్ చేసినప్పుడు ఈ బ్లాంక్స్లో వచ్చే లెటర్స్ ఏంటి అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఇది చూస్తే ఒక రిపీటెడ్ వర్డ్లా ఉంది. నాకు అనిపించేసి బనానా అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, రెండు పెద్ద వర్డ్స్ ఉన్నాయి, ANANAB NANABA. ఈ రెండు యూజ్ చేసి మనం రిమైనింగ్ వర్డ్స్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్ పక్కన ఏ ఉంది చూడండి, అండ్ మళ్ళీ ఎన్ పక్కన మళ్ళీ ఏనే ఉంది, ఇక్కడ కూడా ఎన్ పక్కన ఏనే ఉంది, మళ్ళీ ఇక్కడ ఎన్ పక్కన ఏనే ఉంది, ఇక్కడ కూడా ఎన్ పక్కన ఏనే ఉంది. సో ఎన్నిసార్లు ఎన్ పక్కన ఏనే ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా ఎన్ పక్కన ఏనే రావచ్చు కదా ఇక్కడ. సో ఫస్ట్ లెటర్ ఏ సెకండ్లో లేదు, సో సెకండ్ వన్ రాంగ్. నెక్స్ట్ BANA- అని ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ NA పక్కన ఉన్నాయి, ఇక్కడ ఒక NA వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో NA రావచ్చు కదా, NA. సో ఫస్ట్ A వచ్చింది, తర్వాత N వచ్చింది, NA. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ ఈ వర్డ్ ప్రకారం చూడండి, NA. నెక్స్ట్ B, ఇక్కడ B రావచ్చు కదా, NANAB. ఇది ఎక్కడ ఉంది? NANB ఉంది ఫస్ట్లో, ఇది రాంగ్. అండ్ ANAB ఉంది, ఇది కూడా రాంగ్. మనకేముంది? ANB. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. బట్ రిమైనింగ్ కూడా చూద్దాం, చూడండి. నెక్స్ట్
నెక్స్ట్ బ్లాంక్ దగ్గర బి తర్వాత ఉంది. ఇక్కడ మనకు బి ఇచ్చాము ఆల్రెడీ. బిఏ, బిఏ అండ్ ఇక్కడ కూడా బిఏ, అంటే బి పక్కకు ప్రతి దగ్గర కూడా ఏ అనేది వచ్చింది. నెక్స్ట్ బి తర్వాత ఏ, సాటిస్ఫై కదా. నెక్స్ట్ బిఏ తర్వాత మళ్ళీ ఏం రావాలి? బిఏ తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఎన్ ఉంది, మళ్ళీ బిఏఎన్, మళ్ళీ బిఏఎన్, మళ్ళీ ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇప్పుడు బిఏఎన్ఏ కదా రావాల్సింది. సో బిఏఎన్, ఆప్షన్ 4 ఈజ్ సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు చూడండి, బిఏఎన్ఏఎన్ఏ బనానా, బిఏఎన్ఏఎన్ఏ బనానా, బిఏఎన్ఏఎన్ఏ బనానా, నెక్స్ట్ బిఏఎన్ఏఎన్ఏ బనానా. బట్ మన కన్ఫ్యూజన్ కోసం ముంగట ఒక ఎన్ఏ అనేది ఎక్కువ ఇచ్చాడు అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అంటున్నాడు. ఫోల్డ్ చేసి కట్ చేసినప్పుడు మనకు ఈ కింద ఇచ్చిన ఫిగర్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్, ఇలా కనబడుతుందంట. ఆ ఫోల్డింగ్ ఎలా చేశాడు కూడా మనకు పైన ఫిగర్లో ఇచ్చాడు, 1 2 3 ఫిగర్స్లో ఇచ్చాడు. ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు, దెన్ ఇక్కడ ఇలా కట్ చేశాడంట. చూడండి, ఇలా కట్ చేసినప్పుడు మనకు అన్ఫోల్డ్ అంటే పేపర్ మొత్తం విప్పితే ఏ విధంగా వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మళ్ళీ రిమైనింగ్ ఇక్కడ రావాలి, ఈడ రావాలి, ఇక్కడ రావాలి కదా. సో ఈ సర్కిల్ అనేది ఈడ రావాలి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఈ కార్నర్ అనేది ఈ కార్నర్ పోతుంది కదా మళ్ళీ ఈడికి, అండ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే 4 జీరోస్ ఉండాలి, అన్నిట్లలో కూడా 4 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది పూర్తిగా ఒక కార్నర్ కట్ చేశాడు. సో ఇక్కడ అనేది ఇలా వస్తుంది, ఈ నుంచి ఇలా వస్తుంది, అంతేగా మధ్యలో ఒక స్క్వేర్ అనేది ఏర్పడుతుంది. ఆ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో లేదు, 3లో లేదు, 4లో లేదు. 2 ఈజ్ ఆన్సర్. ఇది పూర్తిగా కార్నర్కి ఉంది, కొంచెం లోపలికి ఇస్తే అంటే కొంచెం ఇలా ఉంది కదా, మనకు పూర్తి ఇక్కడ కార్నర్ గీసాడు. అలా కాకుండా ఇలా కట్ చేస్తుంటే మనకు ఆప్షన్ 4 అనేది వచ్చు. ఇప్పుడు ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇది అన్ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది, ఇది కూడా సాటిస్ఫై. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ వెన్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎంఎన్. ఇక్కడ ఎంఎన్ ప్లేస్లో మిర్రర్ అనేది పెట్టారంట. మిర్రర్ ఇక్కడ పెట్టినప్పుడు ఇది మిర్రర్లో ఎలా వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఇలా ఉంది, అదేమవుతుంది? ఎం అనేది లాస్ట్కి వస్తుంది, జే అనేది ఇక్కడికి వస్తుంది, ఎక్స్ అనేది ఇక్కడికి వస్తుంది, డబ్ల్యూ అనేది ఇక్కడికి వస్తుంది, యూ అనేది ఇక్కడ వస్తుంది. బట్ ఏ విధంగా వస్తుంది? రివర్స్ అంటే ఇప్పుడు మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదండి, ఎందుకంటే ఎమ్ మిర్రర్లో సేమ్ ఉంటుంది, జే అనేది ఒకటి మాత్రమే మారుతుంది, ఎక్స్ సేమ్ ఉంటుంది, డబ్ల్యూ సేమ్ ఉంటుంది, యూ కూడా సేమ్ ఉంటుంది, అంతే కదా. జే ఒకటే చూసుకోండి. ఇప్పుడు జే ఇక్కడ ఇలా ఉంది, అది మిర్రర్కి వచ్చే వరకు ఏమవుతుంది? ఈ ఎండ్ అనేది స్టార్టింగ్లో రావాలి, అంటే ఇలా రావాలి, అంతే కదా. ఇది ఎక్కడ ఉంది చూడండి, జేలో ఆప్షన్ 1లో ఉంది, అండ్ ఆప్షన్ 4లో కూడా ఉంది, 2లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది, 3లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లలో జే అనేది సేమ్ ఉంది, బట్ పొజిషన్ చెక్ చేసుకోండి. పొజిషన్ ఎక్కడి నుంచి రావాలి అనేది పొజిషన్ చెక్ చేసుకోండి, అండ్ రిమైనింగ్ వర్డ్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయో చూసుకోవాలి, అంతే కదా. చూడండి, ఇప్పుడు ఎం, నెక్స్ట్ జే, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ డబ్ల్యూ, నెక్స్ట్ యూ, ఇదే విధంగా ఉండాలి. యూ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, డబ్ల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, జే పొజిషన్ మాత్రం ఆపోజిట్ ఉండాలి, ఎం సేమ్ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బట్ ఆప్షన్ 4లో ఏం మిస్ అయింది చూద్దాము. చూడండి, డబ్ల్యూ అనేది మనకి రివర్స్లో ఉండాలి, బట్ ఇక్కడ సారీ ఇది ఆపోజిట్లో ఇచ్చాడు. ఇది మనకు డబ్ల్యూ ఇలా ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ మధ్యలో ఇచ్చాడు చూడండి క్వశ్చన్ మార్క్, ఇక్కడ వర్డ్ ఇచ్చాడు, ఈడో వర్డ్ ఇచ్చాడు, తర్వాత 2 వర్డ్స్ ఇచ్చాడు, మధ్యలో ఏ వర్డ్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏమొస్తుంది అనేసి చెక్ చేస్తే రెండింటికి సేమ్ రిలేషన్ వచ్చింది అనుకో, మధ్యలో వాటికి కూడా అదే రిలేషన్ మనం యూజ్ చేయొచ్చు, అంతే కదా. BVTO, నెక్స్ట్ DTVM, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్
నెక్స్ట్ HPZI, నెక్స్ట్ JNBG కదా. నెక్స్ట్ కొంచెం నెంబర్స్ వేద్దాం చూడండి. B2 V22 T20 O15, నెక్స్ట్ D4 T20 V22 M13, H8 P16 Z26 I9, నెక్స్ట్ J10 N14 B4 అండ్ G7. ఇప్పుడు మీరు రిలేషన్ చూడండి. B2D +2 సేమ్ ఇక్కడ H210 H2J +2 అంతే కదా. నెక్స్ట్ V22 T20 ఇక్కడేంటి -2 అండ్ నెక్స్ట్ P16 N14 మళ్ళీ -2. నెక్స్ట్ T20 V22 మళ్ళీ ఏమవుతుంది +2. నెక్స్ట్ Z26 B2 ఇక్కడ 4 కదండి B2 ఇక్కడ ఏమైంది మళ్ళీ +2. నెక్స్ట్ O15 M13 మళ్ళీ -2 +2 -2 +2 అనేది రిలేషన్లో పోతుంది. I9 G7 అండ్ మళ్ళీ -2. సో ఇదే రిలేషన్ మధ్యలో కూడా రావచ్చు కదా. అంటే ఈ DTVMకి నెక్స్ట్ వచ్చేదానికి సేమ్ ఇదే రిలేషన్ మ్యాచ్ చేస్తుందాము. D4 4 + 2 6 6 అంటే F. నెక్స్ట్ T20 20కి -2 చేయాలి. 20కి -2 అంటే 18 18 అంటే ఏమొస్తుంది R. నెక్స్ట్ V22కి +2 అంటే 24 అంటే X. నెక్స్ట్ M13 13 - 2 అంటే 11 అంటే K. FRXK రావాలి. సో ఇటు మ్యాచ్ అయింది. నెక్స్ట్ HPZI కూడా మ్యాచ్ కావాలి కదా. F +2 H, R -2 P, X +2 Z, K -2 I సాటిస్ఫై కదా. సో FRXK ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాను. ఇక్కడ ఈ 2 సెట్స్ అని ఇచ్చాడు. ఈ 2 సెట్స్కి సంబంధించిన ఇంకొక సెట్ ఉందంట, అంటే ఇంకొక ఆప్షన్ ఉందంట. ఆ ఆప్షన్ ఏంటి అనేసి క్వశ్చన్. చూడండి, ఇదొక సెట్ దీనికి సంబంధించింది ఇంకొకటి ఉందంట. అదేంటి చూద్దాం. 18 3 7 8 అండ్ 7 దీనికి రిలేషన్ ఏముంది చూద్దాము. 18 × 7 ఏమవుతుంది 126. బట్ ఇక్కడ 3 7 8 ఉంది. ఇంటూ 3 చేసి వస్తుంది చూడండి. 8 6 7 3 3 7 8 చూడండి, సాటిస్ఫై కదా. ఇదే రిలేషన్ నెక్స్ట్ దానికి కూడా వస్తుందో చూద్దాము. 14 × 5 70 × 3 21 20. ఓకే, 7 × 3 20 21, 7 × 3 21 0 0, 210 సాటిస్ఫై కదా. ఇదే కింద దేనికి వస్తుంది చూద్దాం చూడండి. సేమ్ ఇదే కింద దేనికి వస్తుంది చూడండి. 15 × 9 ఏమవుతుంది 135. 135 × 3 3 3 15 అండ్ 3 3 9 + 1 10, 3 1s 3 + 1 4 405. చూడండి, ఆప్షన్ 1 సాటిస్ఫై అయింది కదా. రిమైనింగ్ సాటిస్ఫై అవుతుందో చూద్దాము. 23 × 5 115 ఇంటూ 3 చేస్తే 575 వస్తుంది. ఇక్కడ ఏముంది 230 ఉంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ 17కి 17 × 6 102. 102 × 3 306, బట్ 204 ఉంది. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 17 × 8 136. 136 × 3 అంటే 408, బట్ 272 ఉంది. ఇది కూడా రాంగ్. చూడండి, ఇప్పుడు ఏది సాటిస్ఫై అయింది. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ లాంటిదే. ఇక్కడ కూడా రెండు సెట్స్ ఇచ్చారు, వీరి రెండింటి మధ్యలో కూడా రిలేషన్ కనుక్కోమంటున్నాడు సేమ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేసి అంతే. ఇక్కడ కూడా చూద్దాము, సేమ్ అదే రిలేషన్ అప్లై చేద్దాం. చూడండి, 2 × 3 6, 6 + 11 17 అంతే కదా. నెక్స్ట్ దానికి 5 × 2 10 + 11 21 సాటిస్ఫై. ఇదే రిలేషన్ నెక్స్ట్ దానికి చూద్దాము, దేనికి సాటిస్ఫై అవుతుందో. 3 × 4 12, 12 + 11 23. ఇది కూడా ఫస్ట్ సాటిస్ఫై అయింది. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ వాటికి కూడా సాటిస్ఫై అవుతుందో చూద్దాం. చూడండి, 5 × 6 30 + 11 41, బట్ ఇక్కడ ఏముంది 72. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 4 × 1 4, 4 + 11 15. నెక్స్ట్ దాన్ని చూద్దాము, 1 × 4 4, 4 + 11 15, బట్ ఇక్కడ ఏముంది 17 ఉంది. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2 × 5 10, 10 + 11 21, బట్ ఇక్కడ 42 ఉంది. ఇది కూడా రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ద ప్లేస్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక యారో మార్క్లో ఒక ఫిగర్ అనేది ఇచ్చారు. ఈ ఫిగర్స్ అన్నీ ఇలా చేంజ్ అవ్వకుంటూ వస్తున్నాయి. నెక్స్ట్ 5th ఫిగర్లో ఎలా వస్తుంది అనేసి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ యారో మార్క్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఒక 45 degrees ఇటు టర్న్ అయింది, అంటే ఈ కార్నర్కి ఇలా టర్న్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ 45 degrees ఇలా వచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ 45 degrees ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, స్ట్రేట్ రావాలి. నెక్స్ట్ 45 degrees ఇలా స్ట్రేట్ రావాలి. స్ట్రేట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో మాత్రమే ఉంది. చూడండి, ఆప్షన్ 2 వచ్చేసి నెక్స్ట్ ఫిగర్, అంటే ఈ ఫిగర్ తర్వాత, ఈ క్వశ్చన్ మార్క్ ఫిగర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫిగర్ అది. థర్డ్ ఆ తర్వాత వచ్చే ఫిగర్. ఫోర్త్ ఆ తర్వాత వచ్చే ఫిగర్ అది. సో నెక్స్ట్ వచ్చే ఫిగర్ వచ్చేసి 1, ఆప్షన్ 1. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. ఇక్కడ కూడా M and N అనేది మిర్రర్ ఇమేజ్. సో మనకు మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది, 2 ఇలా ఉంది. మిర్రర్ ఇమేజ్ ఏం రావాలి, ఇలా వస్తుంది మిర్రర్ ఇమేజ్. అది ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో లేదు. ఫోర్త్లో రివర్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 రాంగ్. నెక్స్ట్ 4 కూడా అన్నిట్లలో సేమ్ ఉంది. సో 4ని వదిలేయండి. నెక్స్ట్ సింబల్ కూడా అన్నిట్లలో సేమ్ ఉంది. నెక్స్ట్ కూడా వదిలేయండి. నెక్స్ట్ 3 రావాలి, బట్ థర్డ్లో చూడండి బై సింబల్ వచ్చింది, అది కూడా రాంగ్. ఇక్కడ ఈ సింబల్ చూడండి, ఈ సింబల్తో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సింబల్ అనేది ఇలా ఉంది, మనకి మిర్రర్ ఇమేజ్లో ఏం రావాలి, ఇలా రావాలి. సో అది ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. 9 కూడా సేమ్ మిర్రర్ ఇమేజ్ ఇలానే ఉంది. ఓకే, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆప్షన్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ద గివెన్ నెంబర్ పేర్స్ ఎగ్జాక్ట్ వన్, ఫైండ్ ద ఆడ్ వన్ పేర్ అంట. ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉందంట, మిగతా అన్ని సేమ్ ఉన్నాయంట. ఆ డిఫరెంట్ ఉన్నది ఏంటో కనుక్కోమంటున్నాడు. చూడండి, 12 39, 15 48, 11 35, 13 42. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేసి ట్రై చేద్దాం. అంటే ఇంతకుముందు వాటిలో సెట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసామో ఇప్పుడు కూడా నార్మల్గా చెక్ చేద్దాం. చూడండి, 12 × 3 36 + 3 39. ఓకే, ఇది రిలేషన్ మిగతా వాటికి కూడా వర్క్ అవుతుందో చూద్దాము. 15 × 3 45, 45 + 3 48 సాటిస్ఫై కదా. అంటే ఇదే లాజిక్ నెక్స్ట్ దానికి వాడతాము. 11 × 3 33, 33 + 3 36, బట్ ఇక్కడ 35 ఉంది. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్. అది డిఫరెంట్ ఉన్నదని అర్థం. లాస్ట్ దానికి కూడా చూద్దాం. 13 × 3 39 + 3 42, ఇది కూడా సాటిస్ఫై అయింది. చూడండి, 39 సాటిస్ఫై అయింది, 48 సాటిస్ఫై అయింది, 42 సాటిస్ఫై అయింది, బట్ థర్డ్ ఆప్షన్ మాత్రం సాటిస్ఫై కాలేదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ డిఫరెంట్గా ఉన్నది అనే ఆన్సర్. చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a square sheet of a paper folded along the dotted line successively in the direction shown and
ఈజ్ దెన్ పంచెస్ ఇన్ ద లాస్ట్. హౌ షుడ్ ద పేపర్ లుక్ వెన్ అన్ఫోల్డెడ్ అంటున్నాడు. ఇక్కడ ఒక పేపర్ని ఇక్కడ చూపించినట్టు ఫోల్డ్ చేసి, అంటే ఫస్ట్ పైది కిందికి మలిచాడు అండ్ ఇటు సైడ్ది ఇటు మలిచాడు. ఆ తర్వాత వీటికి ఒక 2 హోల్స్ అనేటివి పంచ్ చేశాడు. సో ఇప్పుడు పంచ్ చేసిన తర్వాత ఈ ఫోల్డ్ చేసిన పేపర్ని అన్ఫోల్డ్ చేస్తే మనకు ఆ డాట్స్ ఎలా కనపడతాయి ఆ పేపర్ మొత్తంలో అనేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇలా ఫోల్డ్ చేశాడు కదా. ఇప్పుడు ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు, అంటే ఇటు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఈ 2 డాట్లు, ఈడో డాట్, ఇక్కడ ఒక డాట్ ఎక్స్ట్రా కనబడతాయి. నెక్స్ట్ పైకి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇవే 4 డాట్స్ మళ్ళీ పైన వస్తాయి కదా మనకి, ఇలా వస్తాయి. అంతేనా? ఈ ఫిగర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఒక్కొక్క డాట్ ఈడ రావాలి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మనకి ఫోల్డ్ చేసినా మళ్ళీ ఫోల్డ్ చేసాం కాబట్టి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ట్రైడ్ ఇన్ విచ్ ద నెంబర్ హాజ్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ద గివెన్ ట్రైడ్స్. సేమ్ ఇక్కడ ఈ 2 సెట్స్ ఇచ్చారు కదా, ఆ 2 సెట్స్ సంబంధించింది ఇంకొకటి ఉందంట కింద ఆప్షన్స్లో, అదేంటో కనుక్కోమంటున్నాడు. చూడండి, 16, 33, 67, 19, 39, 79. వీటికి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ కింద ఒక దాంట్లో ఉందంట. చూద్దాం. చూడండి, 16, 33 అండ్ 67 ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ 19, 39, 79 ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చే సెట్ ఏంటి అనేసి క్వశ్చన్. చూడండి, ఈ సెట్కి ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి ఏంటి రిలేషను? 16, 19 +3. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ +3 కదా నెక్స్ట్ రిలేషన్ రావాలంటే. 19 + 3 22. నెక్స్ట్ నెంబర్ 33. 33కి +6 చేస్తే 39 కదా. సో నెక్స్ట్ 39 + 6 ఏమొస్తుంది? 45. నెక్స్ట్ 67, 79 + 12 ఇది. నెక్స్ట్ 79 + 12 91. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్లో? చూడండి, 12, 45, 91. సారీ, 22, 45, 91 ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. In a certain code language, r plus t means r is the sister of t, and r minus t means r is the father of t, and r into t means r is the wife of t, and r divided by t means r is the mother of t. అంటే ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబల్స్ని మనకి ఇక్కడ రిలేషన్గా సింబాలిక్గా చెప్పాడు. సో అదే రిలేషన్ కింద ఈ ఈక్వేషన్కి మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసి బేస్డ్ ఆన్ ద అబోవ్ ఈక్వేషన్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి, ఎఫ్సికి రిలేషన్ ఏంటి అనేసి దీంట్లో నుంచి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? a + b అంటే ప్లస్, ఎక్కడ a + b మీన్స్ ప్లస్ అంటే ఏంటి? సిస్టర్. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ అన్నాడు. నెక్స్ట్ సారీ, టీ అంటే ఏంటి మనకి? బి, అంతే కదా. నెక్స్ట్ బి మైనస్ అంటే ఫాదర్ ఆఫ్ నెక్స్ట్ది. అంటే ఇక్కడ బి మైనస్ సి అంటే బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. నెక్స్ట్ సి డివైడెడ్ బై డి అంటే డివైడెడ్ అంటే మదర్ ఆఫ్ డి. సి ఈజ్ మదర్ ఆఫ్ డి. నెక్స్ట్ డి ఇంటూ ఈ అంటే ఇంటూ ఎక్కడ ఉంది? వైఫ్, ఇక్కడ ఉంది వైఫ్. అంటే డి వైఫ్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ఈ మైనస్ ఎఫ్, ఈ వైఫ్ మైనస్ అంటే ఫాదర్ ఆఫ్, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్, అంతే కదా. ఇవన్నీ రిలేషన్స్, సిస్టర్ ఆఫ్, ఫాదర్ ఆఫ్, మదర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ డివైడ్ బై అంటే ఏంటి? మళ్ళీ మదర్ ఆఫ్ జీ, మదర్ ఆఫ్ జీ. ఇప్పుడు వీటిని మనం ఫ్యామిలీ ట్రీలో రాసేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, బి వాళ్ళ సిస్టర్ ఏ. సో ఏ అనేది మైనస్ బి అనేది మనకు తెలియదు ఇంకా. నెక్స్ట్ బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి, సి వాళ్ళ ఫాదర్ బి అంట. అంటే ఇప్పుడు బి అనేది
ఫాదర్. నెక్స్ట్ సి ఈజ్ మదర్ ఆఫ్ డి. డి వాళ్ళ మదర్ సి అంట, అప్పుడు సి మైనస్ అంటే ఫీమేల్. నెక్స్ట్ డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఈ. డి అండ్ ఈఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్. డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఈ అంటే డి అనేది ఫీమేల్ మళ్ళీ. నెక్స్ట్ ఈ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ వాళ్ళ ఫాదర్ ఈ అంటే ఈ ఇప్పుడు మేల్. ఇప్పుడు చూడండి డి అండ్ ఈ మేల్ అండ్ ఫీమేల్స్ మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ జీ అంటే ఎఫ్ ఏంటిది ఇప్పుడు మళ్ళీ ఫీమేల్. అంతే కదా, ఫ్యామిలీ ట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి క్వశ్చన్, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి. ఎఫ్ రిలేటెడ్ టు సి, ఎఫ్కి సికి రిలేషన్ ఏంటి అనేసి క్వశ్చన్. సి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఏమవుతుంది ఎఫ్ సికి? డాటర్ కదా, అంటే డాటర్ వాళ్ళ డాటర్, గ్రాండ్ డాటర్ ఉందా? గ్రాండ్ డాటర్ లేదు. ఇక్కడ ఏముంది, డాటర్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. డాటర్ వాళ్ళ డాటరే కదా ఎఫ్. ఆర్ మీకు ఆప్షన్లో గ్రాండ్ డాటర్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఎఫ్ రిలేటెడ్ టు సి రిలేటెడ్ టు ఎఫ్ అన్నప్పుడు గ్రాండ్ మదర్ అని అనేయచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ప్రకారం అయితే ఎఫ్ సికి ఏమవుతుంది అంటే సి వాళ్ళ డాటర్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియో అనేది పూర్తయిపోయింది. ప్రతి వీడియో చూస్తే సరిపోదండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్వశ్చన్ పేపర్ లింక్స్. అందులోకి వెళ్ళి మీరు అందులో ఆర్ఆర్బీ ఉండొచ్చు, ఇంకా వేరే క్వశ్చన్ పేపర్స్ కూడా ఉండొచ్చు. ఈ సీజీఎల్ క్వశ్చన్ పేపర్ కూడా ఉన్నది, ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. అన్ని రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ చేయండి. ఆ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఆర్ఆర్బీ అయినా, ఎన్టీపీసీ అయినా, సీజీఎల్ అయినా, ఎందులో అయినా రీజనింగ్ అనేది ఒకలాగానే ఉంటుంది. సో మీరు ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక ఫాస్ట్ అనలైసిస్ అనేది వస్తుంది. సో మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉన్నా నాకు లింక్ పెట్టండి, లేదా మెయిల్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను చెప్పిన ఆన్సర్స్ ఏమైనా రాంగ్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, వాటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, థ్యాంక్ యూ. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.